ఫోన్ కాల్స్ తీసుకుందాం. నైన్ 652-777-636. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ కాల్. హలో. గుడ్ మార్నింగ్ రగన్న. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి. నేను ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన కాడికల్ మీరు ట్రై చేస్తాను, కలవలేదు. ఓకే, కాకపోతే మీరు చాలా వరకు మీ క్రెడిట్ ఉంది అన్న. ఎందుకంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇదంతా బాగుంది. జస్ట్ నేను నిన్న ప్రజావాణిలో సుధా విన్నా. నేను ఒక వాస్తవానికి ఏంటంటే ఉపాధి అంటే ఫీల్డ్ అసిస్టెంట్ ను. కాకపోతే మన కేసీఆర్ గారు అంతకుముందు మనం ఏం చేసిందంటే కొంతమందికి ఇచ్చిండు, కొంతమందిని పక్క పెట్టిండు అన్న. ఏదో సీతక్క మేడం అయింది కాబట్టి సరే, ఆమె వాస్తవానికి అసెంబ్లీలో సుధా ఆమె ఏమంటే మళ్ళీ ఉన్న పోస్టులు దక్కినాయి. మళ్ళీ సుధా ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు నేను ప్రజావాణిలో సుధా ఇచ్చిన. కొద్దిగా మీరు సుధా ఏమన్నా అంటే నా కాంటాక్ట్ అయితే కొద్దిగా చర్చ తీయాలన్న. ఇది విషయం వాస్తవానికి ఏంటంటే 12,000 గ్రామ పంచాయతీల మరి అందరినీ తీసుకున్న మిమ్మల్ని ఎందుకు తీసుకోలే? అందరినీ తీసుకున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు తీసుకోలే? అంటే అన్న ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఇప్పుడు మ్యాండేస్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. వాళ్ళు ఒక స్పష్టత లేదు. కమిషనర్ సుధా వాళ్ళకి రాంగ్ రిపోర్ట్ ఇచ్చి అట్లా ఇప్పుడు ఒక జీపీని 2-3 సార్లు చేయాలంటే సాధ్యమైతే లేదు. అటెండెన్స్ కొట్టాలంటే క్యాండిడేట్ ని క్యాప్చర్ చేయాల్సి వస్తుంది. ఏఎంఎంఎస్ అటెండెన్స్ చేసిన కాడికి వెళ్ళి అంతకుముందు ఈ పంచాయతీ కార్యదర్శులతో ఏదో నడిపించిండు అన్న. సరే, ఓకే అన్న, మాట్లాడదాం. ఖచ్చితంగా ఇష్యూ ఉన్నది. మొన్న కూడా మీ ఫీల్డ్ అసిస్టెంట్ అని కలిసిన నేను ఇన్నయ్య గారి దగ్గర. వాళ్ళందరూ వస్తే వాళ్ళతో మాట్లాడిన నేను కూడా. మాట్లాడదాం తప్పకుండా. మనకు అన్న 12,000 గ్రామ పంచాయతీలలో కేవలం చేసేది 6,000 వరకే ఉన్నారన్న. ఇంకా 6,000 పోస్టులు అదనంగా కావాల్సిందే. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మరో కాల్. హలో. 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 ఎస్, చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి? అన్న మహబూబాబాద్ నుంచి అన్న. మహబూబాబాద్, చెప్పండి అన్న. అన్న ఏం లేదన్న, మేము ఫిజియోథెరపిస్ట్ అన్న. ఫిజియోథెరపిస్ట్, ఓకే. అయితే ఏంటంటే అన్న, మాది ఇప్పుడు మెయిన్ గా కోరిక ఏంటంటే శ్రీకాంతాచారి గారు కూడా ఒక ఫిజియోథెరపిస్టే మన తెలంగాణ కోసం ఉద్యమం. మాదొక మెయిన్ గా ఒకటి ఏంటంటే శ్రీకాంతాచారి గారి పేరు మీద ఒక యూనివర్సిటీ, ఫిజియోథెరపీ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తే చాలా మంది ఫిజియోథెరపిస్టులు చదువుకున్న వాళ్ళందరూ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతున్నారు. చాలా మంది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కనుక స్టార్ట్ చేసినట్లయితే చాలా మంది మనం అక్కడికి వెళ్ళి ఎందుకు చేయడం, మన వాళ్ళకే చేసుకోవచ్చు కదా. ఏంటంటే చాలా మంది ఏంటంటే కాలు ఇరిగినా చేయి ఇరిగినా ఏం చేస్తున్నారు, సదరన్ క్యాంప్ లోకి వచ్చి మాకు ఫిజికల్ ఛాలెంజర్ కావాలని వస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ కి అదనపు భారం పడుతుంది. ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటే ఇక మరి వర్క్ చేసేటోళ్ళు ఎవరన్నా, ఉపాధి ఎవరికి వస్తుంది? అవును. అట్లాంటి వాళ్ళని కూడా మేము మా ఫిజియోథెరపీ వర్క్ వల్ల ఏం చేస్తామంటే మేము వాళ్ళని ఫిజికల్ ఛాలెంజ్ చేయకుండా ఉంటాం కదా. దాంతో పాటు గవర్నమెంట్ లో పడిన 510 GO ద్వారా కూడా మాకు శాలరీలు అనేది పెరగలేదు. మొన్న కొంతమందికి శాలరీలు పెరిగినాయి, మెడికల్ ఆఫీసర్లకు పెరిగినాయి, నర్సెస్ కి పెరిగినాయి. మా శాలరీలు మాత్రం అలానే ఉంది. 30% ఇంక్రిమెంట్ అనేది రాలేదు మాకు. రైట్, ఓకే అన్న, మేము ఖచ్చితంగా ఫోకస్ చేద్దాం, మీ ఇష్యూ పైన అడ్రస్ చేద్దాం. అన్న కంపల్సరీ మా ఫిజియోథెరపిస్ట్, ఎందుకంటే శ్రీకాంతాచారి గారు కూడా ఫిజియోథెరపిస్ట్, అందుకోసం పర్టికులర్ యూనివర్సిటీ కావాలని మేము కష్టపడతాం. ఓకే, కంపల్సరీ. రైట్ అన్న. ఓకే. మరో కాల్. హలో. చెప్పండి అన్న. అన్న నేను ముదల్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. అవును, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్, చెప్పండి బ్రదర్. నేను ముదల్ నుంచి మాట్లాడుతున్నా అన్న. చెప్పన్నా, వినబడుతుంది, మీరు మాట్లాడండి కదా. 30 సెకండ్లు అయిపోయింది. చెప్పండి సార్. నేను ఏమంటున్నా అంటే సార్, ఈ కేసీఆర్ చేసిన అప్పులు ఏవైతున్నాయన్న నాకు తెలిసి ఇంకో 2-3 దశాబ్దాలు కూడా తీరన్నా ఆయన చేసిన అప్పులు. ఓకే. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో ఈ ఉచిత పథకాలు వాళ్ళే అప్పులు బాగున్నాయి. వీళ్ళకి ఉచిత పథకాలతోటి ఇంకా 5 దశాబ్దాలు కూడా వీళ్ళు అప్పులు తీరైనా. కాబట్టి ఉచిత పథకాలు పక్కన పెట్టేసి విద్య, ఏదైతే విద్యా వైద్యం ఉందో దాని ఒక్కటే, అసలు దాన్నే మెయిన్ స్ట్రీమ్ గా తీసుకొని చేయాలని నేను అనుకుంటున్నాను. అసలు నేను అదే మనం కూడా అదే ఉచిత విద్య
ఉచిత విద్యా వైద్యం ఈ రెండు ఉచితంగా ఇస్తే ఇవే ఉచితంగా అసలు ఇవే ఉచితంగా ఇచ్చినా కూడా నాకు తెలిసి అప్పులు తీరాయి. ఈ రెండే నేనుగా పట్టుకుంటే ఇంకా వేరే ఉచితంగా అవసరమే లేదు నాకు తెలుసు సార్. రైట్ అన్న, ఓకే, థ్యాంక్ యూ. సో ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం, ఉపాధి, ఈ 3 అంశాలపైన ప్రభుత్వాలు ఫోకస్ చేయాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఆ పని చేయాలి. హలో, టీవీ ఆపండి అన్న, నాతో మాట్లాడండి ప్లీజ్. మరో కాల్. హలో హలో, చెప్పండి అన్న. నమస్తే. నమస్తే. హలో అన్న చెప్పండి. నెట్వర్క్ ఐ థింక్ నేను కూడా. మరో కాల్. హలో. హలో, నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల జాగిస్తున్నారు, అది ఇంప్లిమెంటేషన్ చెప్పి. అవునట, అదేదో ఎఫ్ఐఆర్ కాపీ ఏదో ఉండాలి అని అంటున్నారట. అది కూడా అసలు ఎఫ్ఐఆర్ కాపీ, మరి కేసులు బుక్ కాని వాళ్ళ ఉద్యమకారుల పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా ఆలోచించాలి. మరి ఎట్లా చేస్తారో వాళ్ళు ఇంప్లిమెంట్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే కొంతమంది గారు చాలా బాధలు ఉన్నారు, ఇప్పటికి కూడా చాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. అవును, యాక్చువల్గా ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే దానికి ఒక కమిటీ వేయాలా, అది బెటర్ ఏమో. ఒక కమిటీ వేసి ఉన్నయ్య గారు, పాషం యాదగిరి గారు ఉన్నారు, వాళ్ళకంటే మించిన తెలంగాణ ఉద్యమకారులు ఎవరు లేరు. వాళ్ళు ఒక కమిటీ వేసి తేల్చేస్తే అయిపోతుంది కదా. అదే, దానికి ఊసే లేదన్న, అసలు ఊసెత్తడం లేదు. చాలా దరిద్రంగా చనిపోయారు అసలు ఉద్యమకారులంతా అన్న. ఆకలికి ఇప్పటికి కూడా మందు గోళీలు తెచ్చుకుందామంటే ఒక గోళీకి పైసలు కూడా లేవు. అవునవునవును, వాస్తవం. అట్లాంటి వాళ్ళని కొద్దిగా మళ్ళా మీలాంటి వాళ్ళే రేవంత్ అదే మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతే బాగుంటది. అంటే వాళ్ళు హామీ ఇచ్చారు కదన్నా, హామీ ఒకవేళ నెరవేర్చకపోతే మనం గట్టిగానే అడగాలి కదా. మీలాంటి వాళ్ళు, మీరు ఉద్యమకారులే కదా, మీ వాయిస్ గుర్తుపట్టినా నేను. రైట్ రైట్ అన్న, థ్యాంక్ యూ. హలో, నమస్తే అన్న. గుడ్ మార్నింగ్ అన్న, మంచిర్యాల నుండి మాట్లాడుతున్నాను. మంచిర్యాల్, చెప్పండి అన్న. ఏం పేరన్నా? రాజేష్ అన్న. చెప్పండి అన్న. అన్న ఏం లేదు, పోయిన పాత ప్రభుత్వానికి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వానికి ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఇంతకుముందు ఏ శాఖ తీసుకోండి, వ్యవసాయ శాఖ కానీ, ఆరోగ్య శాఖ కానీ, విద్యాశాఖ కానీ, పోలీసు శాఖ కానీ, అన్నింటికి కేసీఆరే చెప్పేటోడు ఏది ఉన్నా కూడా. అవును. ఇప్పుడు చూస్తే మటుకు మీరు ఏ శాఖకి ఏ మంత్రి ఉన్నారో వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఆ స్వేచ్ఛ వచ్చిందన్న. అవును, ఇప్పుడు ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన రివ్యూ ఆయన చేసుకుంటున్నారు ప్రశాంతంగా. అవునండి. అదే, ఇప్పుడు ఏవేవైతే మెయిన్ ఉన్నాయో ఈ రేవంత్ చేతిలోనే ఆయన రివ్యూ చేసుకుంటున్నాడు. పాత ప్రభుత్వం చూసుకుంటే ప్రతిదీ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళిద్దరే చెప్పేవాళ్ళు. అవును, దాని గురించి అన్నా చెప్పాలనుకుంటున్నాను. అవును, వాస్తవం. ఇది జరగాల, ఇది మంచి పరిణామమే. ఏ శాఖగా మంత్రి ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటే బెటర్ కదన్నా. అవును, రైట్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో, నమస్తే అన్న. నమస్తే. మా విఆర్ఏ రద్దు చేసింది కదా, విఆర్ఏలు అది. ఓకే. అది మాకు ఇప్పుడు 5 నెలల సంది మేము చేస్తున్నామన్నా. ఇక్కడ మన మరో ఆఫీసుల్లో కానీ అక్కడ ఇక్కడ వేసిండ్రు అన్న. ఎక్కడ మిమ్మల్ని ఎక్కడ అకామిడేట్ చేసిండు? ఇక్కడ మన మండల్లో వేసిండ్రన్న. తిమ్మడిపేట కానీ ఇక్కడ దాదాపు నార్కల్ నుండి ప్రతి ఒక్కరు ఒకరు గరపూర్ అక్కడ. ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? 5 నెలలతోనే శాలరీస్ లేవు, 5 months శాలరీస్ లేవు, ఏది లేదు. 5 నెలల? 5 నెలలే సార్. అది దాని గురించి ఏం చేస్తున్నాము. మళ్ళీ మా డాడీ వాళ్ళు 61 ఏళ్ళ తర్వాత మా కొడుకులకు ఇస్తా అని చెప్పిండ్రు. ఆ కేసీఆర్ అవన్నీ చేసి అప్పుడు కేసు అయ్యిండే. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఓకే అయ్యండి. ఆ తర్వాత ఎలక్షన్ కూడా పడింది, ఆయన సంతకం పెట్టలేదు, శాలరీ లేదు, ప్లస్ ఏది లేదు. దాని గురించి సార్ ఇక్కడ వచ్చి కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, మాకేం చేయడానికి అయితే లేదు సార్. ఇక ఉత్తరున్నాము, జీతం లేదు, ఏం లేదు, బతుకుదేరు లేదు. వాళ్ళు మా నాయన వాళ్ళు ముసలి వాళ్ళు అయిన 65 ఏళ్ళు అయింది. వాళ్ళే పిల్లాడు చేస్తున్నాము. మళ్ళీ మా భార్య పిల్లలు మేము ఎట్లా బతకాలో అర్థమవుతుంది. ఎవరో చిన్న చిన్న పనులు ఏదో చేసుకుని బతుకుంటుంది అప్పుడు.
రైట్ అన్న. ఓకే, 5 months నుంచి జీతం లేకపోతే ఎట్లుంటారు? చాలా కష్టం కదా. అది ఒక్కని కాదన్న, చాలా మంది ఉన్నారు, 6,000 మంది 7,000 మంది ఉన్నారు. రైట్, ఓకే అన్న. దానిలో చేస్తున్నారు, ఏమంటారు, టెండర్లా వేస్తున్నారు, దాదాపు వేస్తున్నారు అన్ని. రైట్, థ్యాంక్ యూ. సో చూడండి, 5 monthsగా శాలరీ లేకపోతే ఆ ఫ్యామిలీస్ ఎట్లా బతుకుతాయి? హలో హలో, చెప్పండి అన్న. రఘు గారితో మాట్లాడు. నేనే మాట్లాడుతున్నా, చెప్పండి. నమస్కారం అన్న. నమస్తే. నిర్మల్ నుంచి మాట్లాడుతున్నాను అన్న, చెప్పండి. నిర్మల్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సాత్మారాం అన్న. ఒకటి అంటే ఒక సర్వీస్ మ్యాటర్ ఉందన్నమాట, మాస్ సంబంధించింది. నేను తొందరగా చెప్తాను. హలో, చెప్పన్నా తొందరగా. ఎన్టీఆర్ పీరియడ్ లో 398 టీచర్లను అపాయింట్మెంట్ చేసింది అప్పుడు, స్పెషల్ టీచర్స్. ఓకే. అయితే వాళ్ళకి 5 సంవత్సరాలు ఇట్లా 398 రూపాయలతోనే వాళ్ళు ఉద్యోగం చేసిండ్రు. అయితే వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి మన కేసీఆర్ ప్రభుత్వం అందరు హామీలు ఇచ్చిండ్రు వాళ్ళకు. అయితే రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది కదా. రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత అక్కడ ఒకటే డిఎస్సికి రాసిన వాళ్ళందరూ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. అక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చింది సార్. మన తెలంగాణలో మనం తెచ్చుకున్న తెలంగాణలో మిగిలిపోయిన వాళ్ళందరూ ఈయన ఇవ్వలేదు సార్. సేమ్ అదే ఇప్పుడు ఆ డిఎస్సి 2008 వాళ్ళ అభ్యర్థులది కూడా సేమ్ అదే. 83, 84 జరిగినాయి సార్. అవునవునవునవును. అయితే విచిత్రం ఏంటంటే సార్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ నుంచి అటు వెళ్తారు కదా టీచర్లు. అవును. ఇక్కడ మన దగ్గర పనిచేసి, తెలంగాణలో పనిచేసి ఆంధ్రకు రాష్ట్ర విభజన తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా అక్కడ అంటే ఆ జీవో ప్రకారం వాళ్ళు ఇంక్రిమెంట్స్ తీసేసుకున్నారు. మన దగ్గర లేదు. మన దురదృష్టం తెలంగాణలో మనం తెలంగాణ తెచ్చుకున్న మన దగ్గర లేదు. అట్లా రాష్ట్రం ఉండినా మీకు అయిపోయేది. అయితే మొన్ననే 4-5 రోజుల ప్రత్యేక ఉపాధ్యాయులు అందరూ రిటైర్ అయిన వాళ్ళందరూ కలిసి కోదండరాం సార్ను కూడా కలిసిండ్రు. ఓకే, మీరు కలవండి, చూద్దాం ఆ ఇష్యూని కూడా మనం అడ్రస్ చేద్దామన్నా. థ్యాంక్ యూ. సో ప్రజలు వాళ్ళ సమస్యలు చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకునే పరిస్థితి వస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏందండి? కూలీనాలు చేసుకునే ప్రజల పరిస్థితి ఏం చెప్పండి. హలో, నమస్తే అన్న. నమస్తే, చెప్పండి అన్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గరిటార్ నుంచి మాట్లాడుతున్నాం అన్న. చెప్పండి. ఈ రైతు బంధు గురించి ఏం రావట్లే అన్న, ఎవరు ఏం అడగట్లే కదా. ఇప్పుడు రైతు బంధు మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంది. నిన్న యాక్చువల్గా నేను ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఒక 6 ఎకరమో 17-18 గుంటలను ఒక ఆయనకు పడ్డది, నేను చూసిన. అంటే మరి నిన్న స్టార్ట్ చేసిర్రా లేకపోతే స్టార్ట్ అయిందా నాకు కూడా క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఒక 2-3 ఒక 1 or 2 days చేసి చూసి మనం కూడా కొంచెం గట్టిగా వాయిస్ వినిపించే ప్రయత్నం చేద్దాం. నేను కూడా అనుకున్నా, బయట 15 గుంటల వరకు మాత్రమే పడ్డదన్న. ఓకే. ఎందుకంటే మనం కూడా కొట్లాడినాం, వ్యతిరేకంగా అన్ని చేసినాం కదా. అవునవును, 100%. యా, ఖచ్చితంగా అన్న, మాట్లాడదాం. రైట్. మరో కాల్. హలో, చెప్పండి అన్న. ఇప్పుడు మేడిగడ్డ కుంగింది అంటుంది కదా, ఏదన్నా మేడిగడ్డ? అవును, కుంగింది. ఇప్పుడు మనకు ఎలక్షన్ల ముందేమో వీళ్ళదే బాధ్యత అని చెప్పారు. అవును, మాకు సంబంధం లేదు అని అంటున్నా. అంత ఈజీగా చెప్పగలుగుతారండి? అదే కదా దారుణం. అదొకటి. మళ్ళీ ఇప్పుడు అసలు ఎంక్వైరీ చేసి వీళ్ళని అందరినీ లోపలేస్తేనే కదండి మొత్తం. అసలు 1,00,000 కోట్లు అండి, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరపచ్చు. ఇంత దారుణంగా ఎట్లా సమాధానం చెప్పగలుగుతారు అసలు? అవును, చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్స్, ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్, అక్కడున్న సెంట్రల్లో ఉన్న బీజేపీ, మరి వీళ్ళు ఏం చేస్తారు ఈ కాళేశ్వరం మీద అన్నది చూడాలి. ఒకటి. మరి అసలు ఇప్పుడు ఒకవేళ వీళ్ళు యాక్షన్ తీసుకోలేరు, వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, అయితే ప్రాజెక్టు ఇప్పుడు మీరు అన్నారు నిరర్ధకంగా ప్రకటించి చేయాలంటే అట్లా చేసి ఏం లాభం అండి? జనాలకు ఏం లాభం? 1,00,000 కోట్లు కదా జనాలు. అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ ట్యాక్సీలు కట్టినామండి మేము. అంత ఈజీగా చేస్తారు, నాకు అర్థం కాదు. యా, ఓకే అన్న, థ్యాంక్ యూ. చూద్దాం వాళ్ళు ఎంతవరకు ఇన్వెస్టిగేట్ చేస్తారు దీని మీద అన్న. థ్యాంక్ యూ. సో ఇవి ఇవాల్టి ఫోన్ కాల్స్. సో ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఎప్పటికప్పుడు మనం
పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడుతూనే ఉంటాం, మాట్లాడము, గవర్నమెంట్కి అనుకూలం ఇవన్నీ ఉత్తయాన్ని. ఖచ్చితంగా ఈ ప్రశ్న కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఆగే సమస్య లేదు. ప్రభుత్వం చేసిన దాన్ని ఓకే చేసిర్రు, ఇంకా చేయాల్సిన అవసరం ఉందని చెప్తాం. అసలే చేయకపోతే నిలబెట్టి గట్టిగా కొట్లాడతాం.